కానీ ఈ విషయాన్ని మాత్రమే ఎందుకు ఇంత పరిశీలనగా చూడాలి అంటే, బైబిల్ పాత నిబంధనలో ప్రవచనాల ప్రకారం ఇశ్రాయేలు రక్షకుడు బెత్లెహేములో పుట్టాలి, కానీ యేసు బెత్లెహేములో పుట్టలేదని సువార్తికులే ప్రవచనం నెరవేర్పు కోసం ఇలా చెప్పారని ఒక విమర్శ ఉంది. ఇప్పుడు బైబిల్ సువార్తలో చాలా పెద్ద పెద్ద వైరుధ్యాలు ఉన్నాయి, కానీ ఈ విషయం గురించి మాత్రమే ఎందుకు మనం ఇంత పరిశీలనగా చూడాలి అంటే, యేసుకు ముందు చెప్పినటువంటి ప్రవక్తల ప్రవచనాల ప్రకారం యూదుల రాజుగా పుట్టేవాడు బెత్లెహేము అనే గ్రామంలో పుట్టాలి. మీకా ఆ గ్రంథంలో ఉంటుంది, మీకా 5:2, బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు రక్షకుడు నీలో నుండి వచ్చును అని అక్కడ యెహోవా చెప్తున్నట్టుగా ఉంటుంది. అంటే బెత్లెహేము అనే గ్రామంలో నుంచి ఇశ్రాయేలీయులను పరిపాలించే రక్షకుడు పుడతాడు